పాటర్ ప్రశాంతంగా జీవిస్తున్నాడు, కానీ ఎప్పుడూ తన అన్ని కష్టాలకి గాడిదను దోషిగా భావిస్తూ ఊపిరి పీల్చేవాడు. ఒకరోజు రాజభవనంలోని అడవి ఏనుగు తప్పించుకుని పొలాలు, గుడిసెలను ధ్వంసం చేసింది. వెంటనే రాజు రక్షకులు పాటర్ను పిలవడానికి వచ్చారు. "ఈ ఏనుగును అదుపు చెయ్యాలి, నువ్వే రావాలి" అని. పాటర్ భయంతో వణికాడు. "నేను ఒక సాధారణ పాటర్ మాత్రమే, ఏనుగును ఎలా ఎదుర్కోవాలి?" అని ఆలోచించాడు. కాని పాటర్ భార్య అతనికి ఒక తెలివైన ప్రణాళిక చెప్పింది. కోపంతో ఉగ్రరూపం దాల్చిన ఏనుగు పొలాల్లోకి దూసుకెళ్లగా పాటర్ 2 మట్టి కుండలతో గడ్డి దిబ్బ వెనుక దాగాడు. పాటర్ ఆ కుండలను గట్టిగా కొట్టాడు. ధామ్ ఘర్జ్ అని శబ్దం రావడంతో ఏనుగు ఒక్కసారిగా భయపడి వణికింది. తాడు ఏనుగు కాలి చుట్టూ చిక్కుకుని పాటర్ను పొలం మీద ఈడ్చుకుంటూ లాగింది. రాజభవనం నుండి రాజు దీనిని ఒక అద్భుతమైన పట్టుబట్టడం అని భావించాడు. చివరికి ఏనుగు కూలిపోయింది. గ్రామస్తులు ఆనందంతో కేరింతలు కొట్టారు. రాజు మళ్లీ పటర్కు బహుమతులిచ్చాడు. కాని పటర్ మాత్రం శాంతియుతమైన జీవితం కోసం మాత్రమే ఆశపడతాడు.